guys, what's up? Good morning. Welcome back to Johit Vlogs. Welcome back to one more vlog, guys. Hi Darshanu. Hi, good morning everyone. మార్నింగ్ 9:30 అయింది టైము. నేను దర్శనే పాప అమ్మ లేకుండా ఎక్కడికి వెళ్తున్నాం అని చూస్తున్నారా. బ్లడ్ టెస్ట్ చేయించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే పాప పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 8 months కంప్లీట్ అయిపోయింది కదా. నేను బ్లడ్ టెస్ట్ ఏం చేయించుకోలేదన్నమాట. ఇన్ కేస్ నేను హెల్తీగా తినాలనుకున్నా, లేదంటే ఏదైనా వర్కౌట్ స్టార్ట్ చేసి కొంచెం వెయిట్ తగ్గాలనుకున్నా కూడా ఫస్ట్ మన బాడీలో ఏం జరుగుతుందో మనం తెలుసుకోవాలి కదా. అందుకే బేసిక్ బ్లడ్ టెస్ట్ ఈజ్ మ్యాండేటరీ. 6 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి ఎవరైనా సరే రిపీట్ చేయించుకుంటూ ఉండండి. ఏం ప్రాబ్లం లేకపోయినా జస్ట్ టు మేక్ షూర్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంతే కదా దర్శన్? హెల్త్ కోసం అంతే. అవునవును. సో రెగ్యులర్ బ్లడ్ టెస్ట్ ఒకసారి చేయించుకొని, దాంతో పాటు నేను డెక్సా స్కాన్ ఉంటే అది కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. సో దాంట్లో బాగా ట్రెండ్ అవుతుంది డెక్సా స్కాన్. ఈ మధ్య కాదు, యాక్చువల్లీ ఎప్పటి నుండో ఉంది, కానీ మేము ఎప్పుడు చేయించుకోలేదు అనమాట. నాకు రీసెంట్ గా తెలిసింది డెక్సా స్కాన్ అనేది చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చెప్పేసి. ఎస్పెషలీ విజరల్ ఫ్యాట్ ఏమన్నా ఉన్నా, లేదంటే బోన్ మినరల్ డెన్సిటీ అవన్నీ వస్తాయి కదా. సో వాటన్నిటి గురించి కొంచెం తెలుసుకుందాం అని చెప్పేసి డెక్సా స్కాన్ నియర్లో అపోలో ఉంది మాకు. సో అపోలోకి వెళ్తున్నాము. అక్కడ బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత అక్కడ అడుగుతాం డెక్సా స్కాన్ ఉందా లేదా అని చెప్పి. ఉంటే అక్కడే చేయించేసుకుంటాం, లేట్ అవ్వదు అంటే. ఒకవేళ లేట్ అవుతుంది అనుకుంటే మేబీ ఈరోజు పాపని బయటికి కూడా తీసుకెళ్ళాలన్నమాట. నేను మీకు తర్వాత చెప్తాను. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాకు టైం ఉంటే అక్కడ చేయించుకుంటాం. ఫస్ట్ ప్రయారిటీ అయితే బ్లడ్ టెస్ట్. ఇప్పుడు అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ చేయించుకొని మళ్ళీ ఇంటికి వెళ్ళాలి. హౌ ఇస్ వర్క్ దర్శన్? బిజీ అయిపోయినావు? అవును, వర్క్ అయితే జరుగుతా ఉంది. కానీ అదే ఇప్పుడు మెటీరియల్స్ అన్ని రాలా, దానికోసమే వెయిటింగ్. ఇప్పుడు పొద్దు నుండి 2 days నుండి అదేమైంది, ఫాలో అప్ లో చేసి పంపిస్తా అన్నారు. మెటీరియల్స్ దొరకడం లేదు. కాంటెక్స్ట్ ఏమంటే మనది ఆఫీస్ స్పేస్ రెడీ అవుతోంది. సో అక్కడ 2 floors కి లైట్స్ అవన్నీ ఫిక్స్ చేయించాలి. మొత్తం ఇంటీరియర్ జరుగుతా ఉంది ప్రస్తుతానికి ఇంకా. సో ఆ వర్క్ అంతా దర్శనే చూసుకుంటున్నాడు ప్రస్తుతానికి. ఫైర్ అలారం ఇవన్నీ, ఫైర్ అలారం అయిపోయింది. సీసీ కెమెరా వాళ్ళు ఈ రోజు వస్తున్నారు. అండ్ తర్వాత ఇంకా మిగతా వర్క్స్, లైట్ ప్యానల్ లైట్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఇచ్చాలి కాబట్టి వెళ్ళాలి దర్శన్. ఇది కంప్లీట్ చేసుకొని వెళ్తాడు. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. నా బ్లడ్ చెకప్ ఏమేమి చేయించుకోవాలని చెప్పేసి లిస్ట్ ఆల్రెడీ నేను దర్శన్కి పెట్టింటే వాళ్ళ దగ్గర ప్యాకేజెస్ అవి మాట్లాడుతున్నాడు. ఈ లోపల నేను ఇంకా కొన్ని డిజైన్స్ చూస్తున్నాను. బ్లాక్ బీడ్స్ ఏమైనా కొంచెం వెరైటీగా చేయించుకుందామా అనిపిస్తోంది. కొన్ని బ్లాక్ బీడ్స్ ఉంటాయి, అండ్ దాంతోపాటు అమ్మవారిది ఇట్లా పెండెంట్ వస్తే బాగుంటుందేమో అని చెప్పి. సో అమ్మాయిలు కొంచెం ఫ్రీ టైం దొరికితే అట్లా బ్రౌజ్ చేస్తూ ఉంటారు. బట్టలు అవ్వచ్చు, జ్యువెలరీ, ఫుట్వేర్, ఇవన్నీ మనకు చాలా ఇంట్రెస్ట్ కదా. నేను అదే చేస్తున్నా. సో మొత్తానికి నాకు కావాల్సిన మోడిఫికేషన్స్తో నేను ఒక డిజైన్ అయితే రెడీ చేసుకున్నాను. ఒకవేళ అది చేయించుకుంటే నేను ఫ్యూచర్లో డెఫినెట్లీ చూపిస్తాను. అండ్ ఇక్కడ మేము ప్యాకేజ్ లిస్ట్ ఒకసారి చూస్తున్నాం అనమాట. ఎందుకంటే ఓవరాల్గా బేసిక్ టెస్ట్ అన్ని ఒక ప్యాకేజ్ ఉంది, అండ్ హార్మోన్స్ది రిలేటెడ్ ఉంటుంది కదా. సో అదంతా కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఓవరాల్గా ఒక 14,000 అట్లయితే మనకు మొత్తం ఆల్మోస్ట్ ఫుల్ బాడీ చెకప్ లాగా వచ్చేస్తుంది అని చెప్పినారు. ఇంక్లూడింగ్ హార్మోన్స్ ఏదైతే ఉంటాయో అది కొంచెం కాస్ట్లీ. మిగతా బేసిక్ టెస్ట్ అన్నీ కూడా కొంచెం నామినల్ ప్రైజెస్లోనే ఉంటాయి. నేనైతే ఈసారి అన్నీ చేయించుకుందాం అనుకుంటున్నాను, ఏవేవైతే నెసెసరీ ఉన్నాయో అవన్నీ కూడా. సో అక్కడ బ్లడ్ డ్రా చేస్తున్నారు. దర్శన్ అయితే అసలు వాళ్ళని కనిపిస్తోందా లేదా, కనపడకపోతే పర్లేదు ఇంకోసారి ఈ చేతికి చూడండి, ఆ చేతికి చూడండి అని చెప్పేసి ఊరికే సతాయిస్తూ ఉంటాడనమాట. సో మేము కొంచెం టామ్ అండ్ జెర్రీ కైండ్స్లో ఉంటాం. ఈ మధ్య ఇంకా పాప పుట్టినాక ఇంకా కొంచెం ఎక్కువ అయిపోతూ ఉంటుంది అనమాట అట్లాంటివన్నీ. బట్ ఇట్ ఈస్ ఫన్ టు హ్యావ్ సచ్ పార్ట్నర్ కదా. దర్శన్ అస్సలు పిలుచుకురాకూడదు ఎక్కడికి, ఎస్పెషలీ బ్లడ్ టెస్ట్కి అయితే అస్సలు పిలుచుకురాకూడదు. ఎంత ఇరిటేట్ చేస్తాడంటే, పాపం తను బాగా నీట్గా స్లోగా తీస్తా అంటే పర్లేదు, నరం కనపడకపోతే ఇటు సైడ్ లాగండి, ఇటు సైడ్ గట్టి దిగండి అంటాడు. నిజంగానే కూర్చేస్తే నాకు ఎందుకు అట్లా వాళ్ళు కనిపిస్తుందని చెప్తున్నారు కాన్ఫిడెంట్గా. ఈ దర్శన్ అయితే లేదు నాకు కనపడటం లేదు, ఇటు సైడ్ కూర్చోండి అంటాడు. ఇరిటేట్ చేయొద్దు. Hi
బాగున్నారా అందరూ? హాయ్ త్రిత బేబీ. హాయ్ చెప్పు. మొన్న ఏం చేసినావు చెప్పరా నువ్వు? మొన్న అందరిని ఎట్లా భయపెట్టినావు చెప్పు. అందరూ భయపడి ఏడ్చేసినాం. ఇంకేంది, అందరం ఏడ్చినాం, మొత్తం అందరు ఏడ్చినాము. ఏమైంది తెలుసా, మొన్న అమ్మతో ఆడుకుంటా ఉన్నింది అక్కడ. ఇట్లా సండే రోజు నిలబడకపోయింది కదా మమ్మీ. ఇట్లా అట్లా ఆడది మంచం వెనకలు ఉంది కదా, కుషన్ ఉంటుంది కదా, పట్టుకొని నిలబడింది. నేను ఇట్లా పట్టుకున్నావు చేత్తో. అది ఏమైందంటే ఇట్లా తిరగబడింది అనమాట. నా చెయ్యి ఇట్లా దొబ్బేసి తిరగబడింది. నా చెయ్యి అట్లే ఉంది, ఇంకో చేతి మోపన పడింది అనమాట. అవును. సో అది ఏమైందంటే చెయ్యి ఇట్లా ట్విస్ట్ అయిపోయింది. ఫుల్ ఏడుస్తా నొప్పితో. అంటే మేము పట్టుకుంటా ఉన్నా కూడా ఏడుస్తా ఉంది. తనకి ఇట్లా చెయ్యి ఇట్లా పైకి అనేది రాలేదు. మేము ఫుల్ ఏడ్చినాం, ఫుల్ భయపడిపోయినాము. ఏమన్నా ఇచ్చినా రెండు చేతిలో ఫస్ట్ వచ్చేది తనకు రైట్ లేపకుండా లెఫ్ట్ కూడా లేపలేదు ఆ పెయిన్ కి. అవునవును. సో రైట్ హ్యాండ్ అనేది కొంచెం ట్విస్ట్ అయింది. మాకు 10 minutesకి అర్థం అయిపోయింది. మేము ఏమనుకున్నాం అంటే ఒక 10 minutes చూద్దాము, అమ్మ పడుకోబెట్టే ట్రై చేస్తుంది, నిద్రపోయిన తర్వాత చెక్ చేద్దామని. నిద్రలో ఒక 10 minutesలో నిద్రపోయింది. తర్వాత అమ్మ చేయి పట్టుకుంది అనమాట. నిద్రలో ఏడుస్తుంది ఫుల్. మాకు ఇంకా అర్థం అయిపోయి ఫాస్ట్ గా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయినాం. ఇక్కడే ఆత్రేయం ఉంటే మాకు దగ్గరలో. సో వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళకి అర్థమైంది అనమాట. ఓకే ఎక్స్రే తీపిద్దామని చెప్పేసి ఎక్స్రే తీపిచ్చేసాము. అవును, అది ఎక్స్రే కిందనే కరెక్ట్ గా చేయి పెట్టాలంటారు. 2 సార్లు ఇట్లా స్ట్రైట్ గా ఉన్నప్పుడు ఒకసారి, ఇట్లా ఫోల్డ్ అయ్యి ఒకసారి పెట్టాలా. మేమైతే అసలు పుట్టప్పుడు కూడా అంతగా ఏడ్చలేదు. పాప ఏడ్చలేదు అంతగా. ఇంజెక్షన్ కూడా వేసినప్పుడు ఏడ్చలేదు. ఆ రోజు పెయిన్ ఎంత ఉన్నింటుంది తనకి. సో ఎక్స్రే అంతా తీపిచ్చేసిన తర్వాత మళ్ళీ పుల్డ్ ఎల్బో అని అర్థమైంది అనమాట. మేము ఏడుస్తా ఉంటే డాక్టర్ ఏమన్నారంటే నువ్వు మీ మమ్మీ ఇద్దరు బయట ఉండండి, దర్శన్ లోపల ఉండండి, మేము సెట్ చేస్తాము, అది మాన్యువల్ గా సెట్ చేయాలని చెప్పేసి మళ్ళీ అది ఇట్లా సంథింగ్ ట్విస్ట్ చేసి పుల్ చేసి ఫిక్స్ చేసేసినారు. అట్లా 3 times చేసినారంట. సో అది చేసిన 2 minutesకి నిద్రపోయింది. ఇంటికి వచ్చినాము, ఆడే అట్లే ఇంకా పడుకునేసింది నా మీదే. అయితే ఎంతగా ఏడిచినారంటే అంతగా ఏడిచినారు. అంటే వీళ్ళు సెట్ చేసేటప్పుడు కొంచెం గట్టిగా ఏడిచింది. అప్పుడు నాకు కూడా కొంచెం కళ్ళలో నీరు తిరిగింది. అవును, మళ్ళా అందుకే మా ఇద్దరిని బయటికి పంపించేసినారు. దర్శనం ఉన్నట్టు నీట్ సెట్ చేసినారు. ఇంటికి వస్తానే అదేం లేదు టెన్షన్. అదేందో కట్టుకట్టి ఏదో చేస్తారు, బాగుండి బిడ్డకు ఇట్లా అయిపోయినాయి, నేను పక్కనే ఉండి ఇట్లా అయినా నాకు ఏడు బాధ. అంటే మా అత్తయ్య వాళ్ళు కూడా ఉన్నారు ఆ రోజు. మా మావయ్య లేడు, బయటికి పని మీదకి పోయినాడు. మా అత్తయ్య లోపలంతా బాధ. కాకపోతే మేము ఇద్దరం ఏడుస్తున్నాం, మా ఇద్దరికి కొంచెం ధైర్యం చెప్పాలి కదా అని చెప్పేసి ధైర్యం చెప్తున్నారు. ఇంటికి వచ్చింది, లేసింది, 2 minutesకి మళ్ళీ చేత్తో బాగా ఫుల్ గా ఆడుకుంటా ఉంది. సెట్ చేసేసినారు. థ్యాంక్ గాడ్. అప్పుడు డాక్టర్ 2 hours పడుకోమన్నా పడుకోలేదు. మళ్ళీ అది ఒక సిరప్ ఇచ్చినారనమాట. ఐ థింక్ అది పారాసిటమాల్ అనుకుంటా. అది వేసిన తర్వాత 2 hours సెట్ అవుతుంది అన్నారు. 2 hours కాదు, ఇంటికి వచ్చిన తర్వాత 2 minutesకి సెట్ అయిపోయి ఫుల్ గా ఆడుకుంటా ఉంది. మేము ఆ రోజు భయపడినాం చూడండి. అబ్బా అసలు ఫుల్ టెన్షన్ పడిపోయినాం. అదేం లేదు. అట్లా ఎప్పుడైనా పానిక్, మీరు పిల్లలు అట్లా అయినా మీరు పిల్లలకి అట్లా ఏమన్నా అయింది అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకుపోండి. అట్లే ఉండద్దండి నెక్స్ట్ డే వరకు, ఎందుకంటే ఆ పెయిన్ వాళ్ళకి ఎక్కువ అయితే వెళ్తుందంట. అదేంలే మనకి ఇలుకు పడుతుందంటారా, అట్లా పట్టింటది. అవును. సో ఆ పెయిన్ ఏం చేస్తారంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫిక్స్ చేసేస్తారు. సో వాళ్ళు పిల్లలు కూడా ఫాస్ట్ గా రికవర్ అయిపోతారు. థ్యాంక్ఫుల్లీ ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. ఆ రోజు మాత్రం చాలా 5 minutes లోనే సెట్ చేసినారు పాపం. అవును, కొంత పెయిన్ ఉంటది కానీ ఆ టైంకి ఇప్పుడు ఉండదు. అది సెట్ చేసిన వెంటనే ఫుల్ రిలీఫ్ అయిపోతుంది. ఇప్పుడు బాగా ఆడుకుంటా ఉంది, ఏం ఇబ్బంది ఏం లేదు. చూడండి ఎట్లే గుర్తుంది. అసలు ఉండదు. మళ్ళా అదే ప్లేస్ లేక మళ్ళీ పోతుంది. అండ్ ఇంకోటి ఏమంటే వాళ్ళది సెట్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడ చెక్ చేస్తారనమాట హ్యాండ్ మూమెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. ఇమీడియట్ గా ఇంకా హ్యాండ్ మూమెంట్ ఇవ్వడం. మళ్ళీ అంతా ఏం చేసినారంటే డాక్టర్ కీ ఉంది కదా, స్కూటర్ కీ ఉంది కదా, ఇట్లా పట్టుకుంటా అంటే ఇట్లా పట్టుకుంటే పోతుంది. సో అట్లా సెట్ అయిపోతుంది. పుల్డ్ ఎల్బో అంటారు. సో అట్లా ఏమన్నా అయితే మీరు టెన్షన్ పడకుండా నియర్ బై హాస్పిటల్కి వెళ్ళండి, వాళ్ళు అక్కడ సెట్ చేసేస్తారు. ఈ రోజు ఏమంటే వ్యాక్సినేషన్. ఈ వ్యాక్సినేషన్ ఎప్పుడు ఉండాల్సింది కరెక్ట్ గా అది సండే రోజు. టైం అవుతుంది, ఒక్క నిమిషం. ఈ వ్యాక్సినేషన్ మొన్న సండే రోజు చెయ్యట్లు చేసుకుని చూడండి, ఆ రోజు ఉండాల్సింది. ఆ రోజు సండే రష్ ఎక్కువ ఉంటారని చెప్పేసి మేము వద్దనుకున్నాం. మేము అదే రిగ్రెట్ ఫీల్ అయినా, మూర్చి వ్యాక్సినేషన్ పోయినా అది తప్పిపోతానేమో అంత ఏడుస్తోంది అని చెప్పి. బట్ యా సమ్ టైమ్స్ she farted. Okay, let's go Nana. ఓకే లెట్స్ గో. ఇప్పుడు వేయించకపోతాను గైస్ వ్యాక్సినేషన్. వెళ్దాము, మళ్ళీ మాట్లాడదాం, టైం అవుతుంది.
హాస్పిటల్కి రీచ్ అయినాక మేము డాక్టర్ కూడా చెప్పామన్నమాట, ఇట్లా మొన్న రీసెంట్గా ర్యాషెస్ వచ్చిండేది ఒకటి అండ్ దాంతోపాటు ఇట్లా పుల్డ్ ఎల్బో అయింది అని చెప్పి. సో పుల్డ్ ఎల్బో అయినప్పుడు నెక్స్ట్ టైంకి కూడా కొంచెం కేర్ఫుల్గానే ఉండండి, ఎందుకంటే అది ఒకసారి అయిందంటే మళ్ళీ రియక్కర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండండి అని చెప్పారనమాట. మనం పిల్లల్ని లిటరలీ ఎంత చూసుకున్నా ఏం చేసినా కూడా వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. త్రీ 45 అయింది టైము. ఏమైంది తెలుసా, హాస్పిటల్కి వెళ్ళాము. డాక్టర్ దగ్గరికి వెళ్తే వ్యాక్సినేషన్ డేట్స్ చెక్ చేస్తారు కదా, నెక్స్ట్ మంత్ ఉండేది వ్యాక్సినేషన్, దాంట్లో రాసినారు 8th మంత్ అని. మేమేమనుకున్నాం అంటే రాసిండే చూడలేదు, 8th మంత్ అని చెప్పిండేది గుర్తుంది. పాపకి 8th మంత్లో ఏమో అని చెప్పేసి మేము ఈ రోజే వచ్చినాము. సో ఈ రోజు కాదు వ్యాక్సినేషన్, 1 month. అదేదో అంటారు కదా, ఊరికే ఇంట్లో ప్రశాంతంగా ఉండి ఒకసారి అట్లా తిప్పింటే సరిపోతాండే ఫైల్. ఇంత దూరం వచ్చినాం. ఈ రోజు చాలా పనులు ఉండిండా. అక్కడేమో ఆఫీస్ లో వర్కర్స్ వస్తున్నారు అండ్ బ్యాంక్ వర్క్ కూడా కొంచెం ఉండిండా, అది కంప్లీట్ అయిపోతాండా. మిడిల్ లో వదిలేసి వచ్చిన వర్క్. అవును, అది కాక ఇంకా బెంగళూరు ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా, ఏదైనా చిన్న పని అయినా కూడా ఒక రోజు అంతా అట్లా వెళ్ళిపోతుంది. అండ్ డెక్సా స్కాన్ కూడా ఈ రోజు కంప్లీట్ చేసుకుందామని ట్రై చేసినాం, కానీ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుండే లోపల వాళ్ళు ఏమన్నారంటే అట్లీస్ట్ ఒక 2 hours బిఫోర్ మనం ఏం తినిండకూడదంట. మేము ఇప్పుడే ఇంకా ఫుడ్ తినిండేది. సో ఇంకా మళ్ళీ 1 hour 2 hours ఇక్కడ ఎక్కడ వెయిట్ చేస్తాం, ఇంక ఇంటికి వెళ్ళిపోయి సరే రేపు వస్తామని చెప్పినాము. సో రేపటికి మేము బుక్ చేసుకున్నాము. ఇందాక వెళ్ళిండే దీని పేరు రెస్టారెంట్ పేరు ఊరు బానే ఉంది, ఫుడ్ డీసెంట్ ఇనఫ్. కొంచెం ప్రైజెస్ కొంచెం ఎక్కువ అనిపించినాయి. ఇంకా దగ్గరలో మాకు అదే ఉండింది అనమాట. బట్ సర్వీస్ చాలా బాగుంది వాళ్ళది, అంబియన్స్ బాగుంది, సర్వీస్ కూడా బాగుంది కదా దర్శన్. యా, ఇన్ఫాక్ట్ ఏదో ఒకటి మాకు అంత పెద్దగా నచ్చలేదు అంటే వాళ్ళు దాన్ని ఎక్స్చేంజ్ చేసి వేరేది కూడా ఇచ్చినారనమాట. అండ్ వచ్చి అడుగుతున్నారు మీకు నచ్చినాయా, ఫుడ్ టేస్ట్ ఎట్లుంది, మీకు ఏదైనా ప్రాబ్లమా అని చెప్పేసి. సో దట్ వాస్ గుడ్. అండ్ స్పైసీ గోవా అయితే సూపర్ ఉంది. మా మమ్మీకి ఫేవరెట్ అయిపోయింది అది కదా మమ్మీ. యూజువల్ గా అసలు జ్యూస్లు అవి తాగదు, కానీ ఇక్కడ లాస్ట్ లో అంటే ఫుల్ తాగలేదు, మళ్ళీ అది కూడా హాఫ్ నాకు సగం ఇస్తుంది గైజ్ అంతా. నిజం చెప్పమా, నాకు ఇచ్చినావా లేదా హాఫ్ నువ్వు? అవును లేసిందా, అయ్యో మీ మర్చిపోయి లేసింది, ఇంకా లేస్తే పడుకోదు ఇప్పుడే గైజ్. బాయ్, మళ్ళీ మాట్లాడతా. వచ్చినప్పటి నుండి త్రిధావేవి అసలు ప్రాపర్గా ఒక 1 hour కూడా పడుకోలేదు. నాకు ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింటే క్లే మాస్క్ వేసుకుంటున్నా, చాలా రోజులైంది. ఇది చూడండి, నాతో పాటు జర్నీ చేసి లాస్ట్కి ఇటు సైడ్కి వచ్చేసింది, మొత్తం అంతా ఫ్లాట్గా ఉండాల్సింది. సో ఇది వేసేసుకొని నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే త్రిధావేవి రియాక్షన్ చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే నేను ఎప్పుడు ఇట్లా ఫేస్ మాస్క్ వేసుకొని లేదంటే ఫేస్కి ఇన్ జనరల్గా కూడా ఏది వేసుకొని తను ముందుకు వెళ్ళలేదు. ఐ జస్ట్ వాంట్ టు సీ హర్ రియాక్షన్. ఇంకా మేల్కొనే ఉంది. సో ఆడుకుంటా ఉంది అమ్మతో. ఏవో కొత్త కొత్త బొమ్మలని రోజుకొకటి కొత్తది ఏదో ఒకటి ఆర్డర్ చేస్తూనే ఉంటాను. అండ్ అవి 2 నిమిషాలు చూస్తుంది, 2 నిమిషాల తర్వాత దాన్ని పక్కకి వేస్తుంది. పిల్లలకి కొత్త బొమ్మలు అవసరం లేదు, కిచెన్లో ఉండే సామాన్లు సరిపోతాయని నాకు అర్థమైంది. ఏదైనా కప్పులు లేదంటే గిన్నెలు స్పూన్లు అట్లాంటివి ఇస్తే బాగానే ఆడుకుంటుంది. బొమ్మలతో మాత్రం జస్ట్ ఒక 5 minutes ఆడుకుంటుంది. ఇంకా అవన్నీ పక్కన పడేసి కప్పులు గిన్నెలు ప్లేట్లు, సో వాటితో బాగానే ఆడుకుంటుంది. యా, ఇది ఫాక్స్ టైల్ కొలాజిన్ విప్డ్ క్లే మాస్క్ బాగుంటుంది, అందుకే వేసేసుకుంటున్నా. రావచ్చా మమ్మీ, లైట్ వేసినావా? హాయ్ హాయ్, నా ఫేస్కి ఏమైంది నాన్న? హాయ్, ఎవరిక్కడ? ఏంద్ర నవ్వుతావు? మా మమ్మీ ఏదో ఫేస్ పెయింట్ వేసుకొని వచ్చింది అన్నట్టుంది బాబా. ఖచ్చితంగా ఏదో జోకర్ ఏదో బొమ్మ అనుకుంటాను.
వచ్చిందిలే మమ్మీ వచ్చిందిలే, అమ్మ ఫేస్కి ఏదో వేసుకొని వచ్చిందిలే. భయం కావడం లేదా నాన్న నీకు? భయం కాలేదా నీకు? ఊ ఊ ఊ ఊ. ఎవరిక్కడ? రావా డాడీ దగ్గరికి పోవా? అయినా చూడండి నేను ఫేస్ ప్యాక్ వేసుకున్నా నా దగ్గరే ఉంటుందంట. ఎంత మాస్క్ వేసుకుంటే అమ్మని గుర్తుపెట్టలేదు. పోనా నువ్వంతా చేతికి పూసుకుంటాను. చేతికి ఆల్రెడీ పూసేసుకున్నావు అంతా. పాప అమ్మ ఇద్దరు పడుకున్న తర్వాత ఇంకా నేను పంపింగ్ స్టార్ట్ చేసేసుకుంటాను. ఆల్మోస్ట్ రోజు 12 o'clock అవుతుంది పంపింగ్ అంతా ఫినిష్ చేసి పడుకుండే లోపల. సో నేను దర్శన్ కలిసి ఈరోజు ఇంకా ఏదో ఒక సిరీస్ చూడడం అలవాటు. ఈరోజు సూట్స్ చూస్తున్నాం. హాయ్ గాయస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇట్స్ ది నెక్స్ట్ డే. బయట బాల్కనీలో కూర్చొని అలా వెయిట్ చేస్తున్నాను. దర్శన్ ఫ్రెష్ అప్ అయి వస్తే ఇంకా స్టార్ట్ అవుతాం బయటికి. నిన్న చెప్పాను కదా డెక్సా స్కాన్ అని చెప్పి. సో వాళ్ళు 2 hours బిఫోర్ ఫాస్టింగ్ ఉండాలని చెప్పారనమాట స్కాన్ కంటే ముందు. అందుకే బ్రేక్ఫాస్ట్ అంతా మేము 9:45, 10 లోపలే ఫినిష్ చేసేసుకున్నాము. ఈరోజు అంతా మేము బైక్లో వెళ్ళేదే బెటర్ అనిపిస్తోంది, ఎందుకంటే వెదర్ కూడా చాలా బాగుంది. అండ్ జయనగర్కి వెళ్ళాలి, అక్కడ నుండి మళ్ళీ మేము అది ఏరియా పేరు తెలియదు కానీ మొత్తానికి బ్యాంక్కి వెళ్ళాలి. సో అక్కడ కొన్ని సైన్ పెట్టేది ఉంది. సో ఆ సిగ్నేచర్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే లోపల నాకు తెలిసి ప్రాబబ్లీ ఈవినింగ్ అవుతుంది అనుకుంటాను. సో ఈరోజు పాప అమ్మతోనే ఉంటుంది అండ్ ఐఎమ్ గోయింగ్ టు మిస్ హర్. ఈరోజు బయటికి తీసుకెళ్దాము కార్లో అనుకుంటే చాలా టైం పట్టేస్తుంది. మార్నింగ్ నుండి ఈవినింగ్ అవుతుందో లేదంటే నైట్ అవుతుందో తెలీదు. సో ఊరికే అన్నెసెసరీగా తిప్పడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అమ్మ నేను ఉంటాను పాపతో, ఎలాగో నువ్వు పంపింగ్ అది చేసి పెట్టేసినావు కదా, మీరు వెళ్ళేసి రండి అని చెప్పింది. ఇప్పుడే స్నానం చేపించి అట్లా పడుకోబెట్టింది అనమాట. నైట్ అయితే అసలు బ్రోకెన్ స్లీప్, లిటరలీ తనది కూడా బ్రోకెన్ స్లీపే. మేబీ ఇట్లా కూర్చుండేది అలవాటు చేసుకుంటా ఉంది కదా, నిద్ర లేచి సడన్గా ఇట్లా కూర్చుంటా ఉంది. కూర్చొని నా జుట్టు లాగడము, పక్కకు వచ్చి పడుకోవడము, కాసేపు ఎగరడము అట్లా చేస్తూ ఉంది. అంటే ఒక 1.5 hours 2 hours అట్లా పడుకుంటుంది, మళ్ళీ లేస్తుంది, 1/2 hour 45 minutes ఆడుకుంటుంది, మళ్ళీ పడుకుంటుంది. సో దట్స్ హౌ ఇట్ హ్యాస్ బీన్. ఇప్పుడు ఇంకా దర్శనం వచ్చేస్తే మేము స్టార్ట్ అవ్వాలి. అండ్ పెద్దగా ఎండ కూడా లేదు కాబట్టి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వర్షం కూడా పడేలాగా లేదు, చాలా చల్లగా గాలి వస్తూ ఉంది. సో బైక్ ఈజ్ బెస్ట్ ప్రస్తుతానికి. ట్రాఫిక్లో కూడా ఇంకా త్వరగా ఇంటికి వచ్చేయచ్చు. బై ది వే నిన్న నా బ్లడ్ రిపోర్ట్స్ కూడా వచ్చేసినాయి. నేను మొత్తం ఫుల్ బాడీ చెకప్ చేయించేసుకున్నాను అనమాట. థైరాయిడ్ దగ్గర నుండి ఇంకా ఫాస్టింగ్ ఇన్సులిన్ అండ్ హార్మోన్స్ ఇవన్నీ ఉంటాయి కదా చెకప్స్ సపరేట్గా ప్రతి ఒక్కటి చేయించుకున్నా. ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. నాకే ఏదైనా కొంచెం డౌట్గా ఉండింది, బట్ థైరాయిడ్ ప్రతి ఒక్కటి నార్మల్గానే ఉందన్నమాట. ఓన్లీ విటమిన్ డి మాత్రమే తక్కువ ఉంది. సో విటమిన్ డి డెఫిషియన్సీ ఉంది. ఒకసారి నేను డాక్టర్ని కనుక్కొని ఏమైనా సప్లిమెంట్స్ యూజ్ చేయాలో లేదో చూడాలి. బికాజ్ రైట్ నౌ నేను ఇంకా బ్రెస్ట్ ఫీడింగ్లోనే ఉన్నా కాబట్టి ఎలా పడితే అలా మనము సప్లిమెంట్స్ యూజ్ చేయకూడదు. నేను కనుక్కున్న తర్వాత మీకు చెప్తాను, అప్డేట్ చేస్తా. సో ఓన్లీ విటమిన్ డి డెఫిషియన్సీ, ఇంకా అది తప్పించి ఇంకా ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఐరన్, ప్రోటీన్ ఇవన్నీ చాలా కరెక్ట్గా ఉన్నాయన్నమాట. కొలెస్ట్రాల్ లెవెల్ అవ్వచ్చు, అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. ఎందుకంటే ఇప్పుడు నేను పెద్దగా హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదు, సో స్లీప్ సైకిల్ కూడా బాగాలేదు. సో వీటన్నిటి గురించి నేను కొంచెం థింక్ చేసి మేబీ కొంచెం రిపోర్ట్స్ అటు ఇటు వస్తాయేమో, కొలెస్ట్రాల్ లెవెల్ కొంచెం ఎక్కువ ఉంటుందేమో అనుకున్నాను. కొలెస్ట్రాల్ లేదు, థైరాయిడ్ పర్ఫెక్ట్, అన్నీ పర్ఫెక్ట్గా ఉండేసరికి ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే మనం బయటికి ఎలా కనిపిస్తున్నాము అనే దానికంటే ఇన్నర్ హెల్త్, మన బాడీ ఎలా ఉంది అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఐమ్ హ్యాపీ అబౌట్ ఇట్. సో మిగతావి కూడా మనము ఫినిష్ చేసేసుకొని హోప్ఫుల్లీ విల్ గెట్ బ్యాక్ హోమ్ బై ఈవినింగ్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ అందరికి.
గురు పౌర్ణమి శుభాకాంక్షలు. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికి. అవును, అందరూ బాబా గుడికి వచ్చినారు, మేము పోలేదన్నమాట. ఇక్కడ ఏడ దగ్గరలో లేవు మాకు. అవును, మనకి ఇక్కడ ఎక్కడైనా దగ్గరలో ఉంటే పోయేసి రావచ్చు. అంటే ఈవినింగ్ పోతాము టైం ఉంటే, లేదంటే లేదన్నమాట. ఈ రోజు చూస్తాను నేను అంత లోపల. మనం ఒకసారి నువ్వు అన్నింటివి కదా ఆంజనేయ స్వామి గుడి ఉంది ఆడ పక్కనే సాయిబాబా గుడి ఉంది కూడా, నువ్వే అన్నావు నాకు. ఏమో నాకు గుర్తులేదు. ఈ రోజు అనంతపూర్ లో ఉంటే మా దేవుని పూజ ఎట్లా అలంకరించింది. మా ఇక్కడ కూడా బాగా చేసినావు కదా. అంటే ఆడ మాత్రం దేవుడు, ఇక్కడ దేవుడు కదా. అంటే దేవుడే కానీ ఎవరెవరి ఇంట్లో వాళ్ళ ఫీలింగ్ వేరు. అంటే గుడికి పోయొచ్చి అబ్బా మనవరాలు పుట్టి అన్ని అంటే వీళ్ళు మీరే కదా. వీళ్ళే మా ఇంట్లో కాదు, మా ఇంట్లో అదే ఇది పెట్టిల్లో ఎట్లయితుంది మా ఇంట్లో. ఇది కూడా ఎట్లయితుంది అన్ని మన ఇల్లులే. అది కానీ ఆడుంటే అదో ఫీలింగ్ అన్నమాట. ఏం లేదు, ఫస్ట్ నుంచి చేసి ఈడ కూడా నైవేద్యం గుగ్గులు చేసింది. ఇంకేం బాగుంది. థ్యాంక్ యూ మమ్మీ. వేసుకో మరి నువ్వే. మా మమ్మీకి ఇస్తే ఇట్లాంటివి వేసుకొనే వేసుకోదు గైస్. వేసుకుంటాను ఈ మధ్య. ఏది ఉండేటి కూడా తీసేసింది మనవరాలు దెబ్బకి. ఇట్లా మింద పడుతుంది అంతా. 2 సార్లు తగిలింది అప్పుడు. ఇప్పుడు కాదు అప్పుడు అందుకనే అవి తీసేసి వేరే వేసుకున్నా. మళ్ళీ ఏంది ఉంది దర్శన్ అసలు మొత్తం ఎగురుతుంది అసలు. ఇంకా ఈ మంత్ పోతే కొంచెం అర్థం చేసుకుంటే పడితే తగులుతుంది. నైట్ ఎట్లా కూర్చుంటుంది మళ్ళీ లేసి టకామని కూర్చుని అక్కడ వాళ్ళ అమ్మనే జుట్టు పెద్ద ఉంది కదా, వేసి లాగుతాది పాపం. బట్టతలు చేస్తుందేమో నన్ను లాస్ట్ కి. అంటే నేను కట్ చేయించుకోవచ్చు, నాకు ముఖ్యం లేదు. కానీ నేను పాపకు కంపెనీ వెళ్ళని చెప్పి గుండు కొట్టినప్పుడు నేను కొంచెం అప్పుడు కట్ చేసుకుంటా కొంచెం షార్ట్. లేకపోతే వాటికి వేసేస్తా అంటే ఈగుడుదు. ఇంకంతే 2 months అంతే కదా దర్శన్. అసలు నేను మంత్స్ లో అట్లా అనుకోకపోతే ఈ పాటికి సగం వేసేస్తా అంటే 11th month కి వెళ్ళా. 11th month కంప్లీట్ అయిపోయే లోపల. అంత ఎందుకు ఆలోచిస్తాను? నవంబర్ లో కాదు, 3 years. అక్టోబర్ లో మిస్ అయితే మళ్ళీ 3 years వరకు ఎప్పుడైనా ఎందుకు ఫస్ట్ బర్త్డే హెయిర్ ఉండవనా? వద్దులే, ఫోటోషూట్ చేపిద్దాం. అట్లా పెట్టకూడదు. అది కాకుండా ముక్కు ఉంది కాబట్టి ముక్కు మనం తీర్చుకోవాలి దర్శన్. మనం అనుకున్నాం కదా ఇస్తామని, ఇచ్చేద్దాం. ఇస్తామని అనుకున్నాము. నేను అన్నిండేది అట్లా కాదు. అంటే వస్తాయిలే అంటే పిల్లలకు తొందర పెరుగుతాయిలే. వీళ్ళందరికి మీ అందరికి 11 months కదా, మార్చకూడదు. అది అట్లే వాళ్ళ ఆచారం. కొందరు 3 ఏళ్ళు పెట్టుకుంటారు, అది వేరనమాట. సో ఎవరెవరిది ఫ్యామిలీ బట్టి ఇప్పుడు నీకంతా 11th month దర్శన్, నాకు 11th month. సో అట్లే చేసేద్దాము. ఇద్దరికి ఫోటో షూట్ చేపిద్దాము. చేపించింది అట్లే నాకు చేపించింది కదా. అట్లనే మా మమ్మీ కాఫీ వేసుకుంటా అంటే నాకు జెలస్ వస్తుంది గైస్. నేను తాగకూడదు. అవును, ఇది తింటానా? నేను ఇది తినకూడదు కదా. కరెక్ట్. నైవేద్యం తింటానా? యా, అంటే 2 hours తినద్దు అన్నారు కదా. ఏం ఉండదు మమ్మీ, జస్ట్ ఎప్పుడో జ్యూస్ తాగింది. ఏముంటది. ఓకే బాయ్, లేట్ అవుతుంది. దర్శన్ బైకే కదా. హెల్మెట్ ఎక్కడుంది? నాకు నీకుంది. సరే లెట్స్ గో. మేము వెళ్ళాలనుకుంటా ఉండే ప్లేస్ జయనగర్లో ఉంది. ఇది డెక్సస్, కానీ ఇక్కడ వైటల్ ఇన్సైట్స్ అని చెప్పేసి పేరు. నాకు ఎగ్జాక్ట్గా అంత గుర్తులేదు. బట్ జయనగర్ అండ్ ఇందిరానగర్లో ఉంది అని చెప్తే మాకు ఇంకా జయనగర్ దగ్గర ఒక 20 minutesలో వెళ్ళాము స్కూటీలో కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వెళ్ళిపోయాము. ఇక్కడ చేయించుకుంటున్నాము. బేసిక్గా ఈ స్కాన్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఫస్ట్ మనకు బోన్ మినరల్ డెన్సిటీ ఉంటుంది కదా, అది తెలుస్తుంది. అండ్ మన బాడీలో ఫ్యాట్ ఎంత ఉంది, ఆ ఫ్యాట్ విజరల్ ఫ్యాటా లేదంటే నార్మల్ ఫ్యాటా, దాంతోపాటు మజిల్ మాస్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తుంది అనమాట ఎగ్జాక్ట్గా. సో మనం ఏమన్నా ఫర్దర్గా చేంజ్ చేసుకోవాలి అనుకున్నా మన రిపోర్ట్స్ మన చేతిలో ఉంటే మనము ఫర్దర్గా ఏమైనా చేంజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనిపించింది. సో దర్శన్కి నేను చెప్పాను దీనివల్ల ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయి, నువ్వు ఎలాగో చాలా మంచి వర్కౌట్స్ చేస్తూ ఉంటావు కాబట్టి ఒకసారి జస్ట్ చెక్ చేయించుకో అని చెప్పేసి. ఒకవేళ మీకు ఇది చేయించుకోవడం ఇష్టం లేదు అనుకున్నా, మీరు రెగ్యులర్గా ఒకవేళ జిమ్కి అక్కడికి ఎక్కడైనా వెళ్ళినా కూడా మీరు BMI ఎట్లా క్యాలిక్యులేట్ చేసుకుంటారు, ఇది ఇన్ డీటెయిల్గా వస్తుంది అనమాట. దానికంటే అడ్వాన్స్డ్ ఉంటుంది అండ్ ఫుల్ టాప్ టు బాటమ్ మనకు తెలుస్తుంది మన బాడీలో ఏం జరుగుతుంది అని చెప్పి. అండ్ ఈ రిపోర్ట్స్ కూడా ఇమీడియట్గా వచ్చేస్తాయి. వితిన్ ప్రాసెస్ అయిపోయిన ఒక 5 minutesకి అట్లా మనకు సాఫ్ట్ కాపీ ఇచ్చేస్తారు. ఎవ్రీథింగ్ వాజ్ ఓకే. నాకైతే విజరల్ ఫ్యాట్ అండ్ ఇది ఏంది మజిల్ మాస్ కూడా చాలా బాగుంది అని చెప్పారనమాట. ఐ వాజ్ వెరీ థ్యాంక్ఫుల్. కాకపోతే ఫ్యాట్ ఉంది బట్ దట్ ఈస్ నాట్ విజరల్ ఫ్యాట్, నార్మల్ ఫ్యాట్ ఉంది. దాని మీద ఇంకా ఫ్యాట్ లాస్ మీద నేను వర్క్ చేయాలి అని చెప్పారు. దర్శన్కి అయితే అన్ని పర్ఫెక్ట్గానే ఉన్నాయి.
సో ఇవన్నీ ఫినిష్ చేసుకొని బ్యాంక్కి వెళ్ళి అక్కడ నుండి మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. ఇక్కడ చాలా టైం పట్టేసింది, ఈవినింగ్ 6 o'clock అయింది ఇంటికి వచ్చేసరికి. అండ్ దట్టు మార్నింగ్ నుండి నేను ఒక్క కప్ ఆఫ్ కాఫీ కూడా తాగలేదు కాబట్టి నాకైతే లిటరలీ కొంచెం హెడేక్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఆన్ ద వేలో కేఫేస్ ఉన్నాయి కానీ ఈ ట్రాఫిక్లో నేను ఆల్రెడీ ఇంటికి వెళ్ళి ఎప్పుడెప్పుడు పంపింగ్ చేయాలని వెయిట్ చేస్తున్నాను, అందుకే ఇంకా డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయాము. సో దట్స్ ఫర్ టుడేస్ బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చింటే డెఫినెట్లీ లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా కన్సిడర్ సబ్స్క్రైబింగ్ అండ్ జాయిన్ దిస్ బ్యూటిఫుల్ family. See you in our next vlog. Stay positive, stay healthy and be kind to everyone. Bye.